రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ సిటీలో జరుగుతున్న ఎన్నికలు మాత్రం మరో ఎత్తు. అక్కడ అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి చోట ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏదా సిటీ? అక్కడ పురపోరులో ఎవరిది పైచేయి కాబోతోంది? తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల జాబితాలో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేయడంతో పాటు మహానగరాన్ని 3 కార్పొరేషన్లుగా మార్చే కసరత్తు జరుగుతోంది. దీంతో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్నగర్, శంకర్పల్లి మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. ఫ్యూచర్ సిటీ పరిధిలో అత్యధిక పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీల్లోనూ అదే తరహా ఆధిక్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తమ ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్, గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమయ్యాయి. ఆమనగల్ మున్సిపాలిటీని గతంలో బీజేపీ కైవసం చేసుకుంది. చేవెళ్ల, మొయినాబాద్లో మొదటిసారి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 చోట్ల ఇప్పుడు త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. అటు శంకర్పల్లి, షాద్నగర్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ బాగా ఉండనుంది అని సమాచారం. ఫ్యూచర్ సిటీ పేరుతో ఆ ప్రాంతాన్ని భారీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేస్తోంది రేవంత్ సర్కార్. అలాంటి చోట సర్కార్కు ప్రజలు మద్దతు తెలుపుతారా లేక ప్రతిపక్షాలకు జై కొడతారా అనేది చర్చనీయాంశంగా మారింది.